వీరబాబు అని ఉంటాడు, నేను చెప్తాను. కలెక్టరేట్ అదే 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 చెప్పిన శేఖర్ అన్న దించుతాడు పోయి. చెప్పు సరే ఉండు మళ్ళీ ఫోన్. ఓటీ రెడీ హలో వస్తుంది కాబట్టి మనం ముతారు వరి కాస్తుంది, ఇది పోతుంది. దీనికి మధ్యలో పెద్ద రోడ్డు పెట్టారు. రోడ్డు ఉంది కదా, దానికి చిన్న ఏరియా వచ్చింది. ఇక్కడ రోడ్ వస్తుంది కదా, సో మనకు ఇంత పెద్ద రోడ్ ఎందుకు అంటే ఇక్కడ బ్లాక్ దీని మధ్య 15 మీటర్స్ వస్తుంది. విత్ మేడీ ఇంత అవసరం లేదు. ఇక్కడ దానికి ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ ఎంట్రన్స్, ఇంత డబల్ రోడ్. ఇటు కాలేజ్కు, ఇటు హాస్పిటల్కు. ఇప్పుడు ఫంక్షన్ బెడ్స్ 330 అని మనం చేస్తున్నాం. అన్నిటికీ 650 బెడ్స్ 150 స్కేల్ కండిషన్. ఫస్ట్ స్కూల్, సెకండ్ స్కూల్ ఇక్కడ ఇలాంటి కార్లు ఇది డాష్ కావాలి. డాష్ చేతి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కూడా వేసేస్తాం. ఇక్కడ మొత్తం పండుగ చేస్తుంది. రెండు అయితే పెట్టేసి మూడవ తేదీ నాడు గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనివల్ల 50 పడకలు అదనంగా ప్లస్
క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్, డయాలసిస్ ఇవన్నీ కూడా ఆపరేషన్ థియేటర్లు 3, ప్రసూతి ఉన్న వాళ్ళకు చాలా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తోటి అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. మరి అదేవిధంగా 235 కోట్ల రూపాయలతోటి 450 పడకల ఆసుపత్రి, 235 కోట్లతోటి 450 పడకల ఆసుపత్రి కరీంనగర్ రోడ్కు దగ్గర మెడికల్ కాలేజ్ ముందట భూమి పూజ కార్యక్రమం కూడా ఈ 22వ తేదీ నాడు సమయం ఇచ్చారు. లేదా ఏదైనా మార్పు ఉంటే 23వ తేదీ నాడు భూమి పూజ కార్యక్రమం అయితే 2 కూడా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీద జరగబోతున్నాయి. జగిత్యాల కేంద్రం వైద్యానికి ఒక నిలయంగా రాబోతుంది. పేదవారికి ఒక కళ ఏదైతే ఉంటుందో వైద్యం, విద్య ఉచితంగా రావాలి ప్రభుత్వంతో, దాంట్లో భాగంగా వాళ్ళ పేదవాళ్ళ కోసం ఇంకా మంచి హాస్పిటల్ జగిత్యాలు వస్తూ ఉన్నారు. చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యే అయ్యిండు ఏం చేసిండని. ఇవాళ ఒక శాసనసభ్యునిగా మరి వీలైనన్ని నిధులు ఎక్కువ తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దాంతో పాటుగా గౌరవ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారిని అడిగి ఈ నిధులన్నీ కూడా మంజూరు చేయించడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడినట్టు ఆ కాంట్రాక్టర్ ఎవరో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మరి ఆ రకంగా చేస్తున్న సందర్భంలో సీనియర్ నాయకులు స్థాయి దించుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్ద మంత్రులుగా ఉన్నప్పుడు ఏ కాంట్రాక్టర్లు వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు అందరికీ తెలుసు. కాబట్టి నేను సీనియర్ నాయకులు స్థాయి దించుకొని మాట్లాడకూడదు. ఇవాళ ఇక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్ 23.5 కోట్లతోటి పూర్తిగా వచ్చింది.